సరే బిజినెస్ వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి, ఏముందో తెలుసుకోవాలి. అట్లా ఒక మీటింగ్కి వెళ్ళాను. నెక్స్ట్ డేనే మీటింగ్కి వెళ్ళి విన్న తర్వాత నేను ఏదైతే అనుకున్నానో బాస్ ఉండొద్దు నాకు. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లా పెరిగి నేను మా ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి డామినేట్ ఉండొద్దు, ప్రెజర్ ఉండొద్దు, ఇన్వెస్ట్మెంట్ ఉండొద్దు, టైమింగ్స్ ఉండొద్దు, లాస్ ఉండొద్దు. అంటే ఇవన్నీ కూడా అక్కడ నాకు కనిపించినాయి. అరే ఇది నా కోసం క్రియేట్ చేసి పంపిండా ఏమో దేవుడు అన్నంత ఫీల్ అయినా, బాగుంది చేద్దామని ఫిక్స్ అయినా. ఇంటికి పోయిన తర్వాత ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు అనుకుంటారు కదా నాకే వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అన్ని, నాకే వస్తున్నాయా, నాకే వస్తున్నా. ప్రతి ఒక్క సక్సెస్ అయిన ప్రతి ఒక్క లీడర్కి మీకు వచ్చినవి. ఎవరు కూడా వస్తానే దారి పట్టలేరు, లైన్ కట్టలేరు. అందరు కూడా నో అనే వస్తారు. ఫస్ట్ నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఇంకొకరిని వెతుక్కోమని చెప్తున్నారు, నీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకొకరిని ట్రై చేయి. మనం నో అంటున్నారు అంటే మనం సక్సెస్ మార్గంలో ఉన్న అర్థం. నా అప్లైనర్స్ నాకు చెప్పిన మాట ఇది. నో అని మనకి ఎస్ అంటే అక్కడే మన టాలెంట్ బయటికి రాదు, అక్కడే ఆగిపోతాం. నో అన్నారు కాబట్టి ఇంకో స్టెప్ తీసుకున్నాం స్ట్రాంగ్. మన మైండ్ సెట్ స్ట్రాంగ్ అయిపోతాం, ఫాస్ట్ అవుతుంది. మీటింగ్కి వెళ్ళి అట్లా నో అనగానే నేను ఆగిపోలేదు. మళ్ళీ ఇంకొకరిని అనదర్ పర్సన్ వెతికినా. నెక్స్ట్ ఆప్షన్ అని వెతికి నాకు ఎవరు కూడా ఎస్ అనలేరు. కొన్ని మీటింగ్స్కి వెళ్ళినా నాకు మేడం వాళ్ళు చెప్పింది ఒకటి ప్రొడక్ట్ వాడమన్నారు, వచ్చిన రిజల్ట్ వేరే వాళ్ళకి రిఫర్ చేయమన్నారు. మనకు తెలిసిన వ్యక్తులు కూడా స్టార్టింగ్ లో ఎవరు రాలేదు, మా ఇద్దరు అన్నయ్య వదినాలు తప్ప. తర్వాత వాళ్ళు కూడా బిజీ అయ్యి వాళ్ళ బిజినెస్ లో వాళ్ళు బిజీ అయ్యారు. అన్నోన్ పర్సన్స్ కి బస్సులో బస్ స్టాండ్ లో పరిచయం అయిన వాళ్ళతోనే నేను టీమ్ సెట్ చేసిన. నేను ఎవరు చెప్పాలి, మా చుట్టాలు వస్తలేరు, మా అన్న వస్తలేడు, మా వదిన మా అక్క వస్తలేదు, మా చిన్నమ్మ వస్తలేదు, పెద్దమ్మ వస్తలేదు, అన్ని చెప్తున్నారు కదా రీజన్స్. వాళ్ళని ఓళ్ళలో పెట్టండి, చుట్టాల వాళ్ళని. థర్డ్ పర్సన్ వెతకండి, వాళ్ళ బిజినెస్ మాత్రమే చూస్తారు. డబ్బులు అవసరం లేక ఎవరు లేరు భూమి మీద. కాకపోతే బిజినెస్ మీద క్లారిటీ లేక రావట్లేదు. ఎందుకంటే తాత చేయలేదు, నాన్న చేయలేదు, మనకు కొత్త ఈ ప్లాట్ఫామ్. అందుకోసమని మనలో ఎవరు ఫాలో అవ్వట్లేరు. దానికోసం క్లారిటీ కనుక మనం ఇవ్వగలిగితే 100% మనతో వస్తారు. ఎంఎస్ గురూజీ గారు నాకు రావట్లేదు అన్నప్పుడు చెప్పిన మాట ఇది. తల్లి నువ్వు నేర్చుకోరా, నీ దగ్గర నీకు రావట్లేరు, కనెక్ట్ అవ్వట్లేరు అంటే నీ దగ్గర వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ లేదు అని చెప్పింది. దానికోసమని కొన్ని మీటింగ్స్ 10 మీటింగ్స్ నేను వెళ్ళిన. 10, 20, 30, 40 మీటింగ్లకు వెళ్ళి నేర్చుకున్నా. నేను ఎక్కడ మిస్ చేయకుండా నన్ను నేను మార్చుకున్న తర్వాతనే అప్లైనర్తో వెళ్ళి అప్లైనర్ ఏది చెప్తే అది కాపీ వేస్తేనే అప్పుడు నాకు టీం రావడం స్టార్ట్ అయింది. అన్నోన్ పర్సన్ తోటి బస్సులో స్టాండ్ లో పరిచయం అయిన తోటి టీం సెట్ చేసుకున్నా. అప్పుడు నా అనుకున్న తర్వాత వచ్చిన సెకండ్ ఆప్షన్ అది వదిలే. అట్లా కొంచెం ఎవరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంకరేజ్ చెయ్యరు. ఈ ప్లాట్ఫామ్ కి శత్రువులు ఎక్కడో ఉండరు. వెస్టేజ్ దానికి ఎక్కడో లేరు శత్రువులు. ఐ మీన్ నెట్వర్క్, వెస్టేజ్ అనే కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కలేరు. మనకు వచ్చేది ఎక్కడ తెలుసా, మన ఇంట్లోనే మనకున్న శత్రువులు. వైఫ్ ఒప్పుకుంటే హస్బెండ్ ఒప్పుకోడు, హస్బెండ్ ఒప్పుకుంటే వైఫ్. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి మీటింగ్కి వెళ్ళలేదు, ఎవరో ఒక్కరు మాత్రమే వెళ్తున్నారు. వీళ్ళకి అండర్స్టాండ్ తెలియదు, వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ఆన్సర్. ఒక మీటింగ్కి వెళ్ళి ఆ సార్కి చెప్తే సార్ ఒప్పుకోడు. ఒక్క మీటింగ్ వెళ్ళి మేడం వెళ్ళి ఎవరికి ఒకరికి ఇద్దరు కలిసి వెళ్ళండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇద్దరు మీటింగ్కి వెళ్తే క్లారిటీ వస్తుంది, ఏం చేయాలో ఇద్దరు ఆలోచించి ముందుకెళ్తారు. అట్లా ఏ ఇంట్లోనే ఉంటున్నారు శత్రువు. తెలిసిన వాళ్ళు బయట వాళ్ళు కాదు, మనకు తెలిసిన వ్యక్తులు, మన చుట్టాల రూపాల్లో, మన ఇంటి పక్కన వాళ్ళ రూపాల్లో, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ రూపాలనే శత్రువులు ఇందులో ఉన్నది. వాళ్ళను మీటింగ్ తెచ్చి కూర్చోబెట్టండి, 100% మనకు సపోర్ట్ చేస్తారు. నేను అట్లా కొన్ని మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత క్లారిటీ తీసుకొని ఇట్లా టీమ్ సెట్ చేసుకుని ఒకటి సార్ మనకి ఏం కావాలో అది డిసైడ్ కండి. ఎంత పడితే రారు, నిలబడితే వస్తారు. నిలబడండి 100% ఇదే. నాకు ఏం తెలియదు, బీబీ మేడం పాండ్ సార్ ఏది చెప్తా చేసిన, నన్ను నేనే మార్చుకున్నా. మీటింగ్స్కి వెళ్ళిన అప్లైనర్ ఏం చేస్తారు, బీబీ మేడం గెలిచినాక నేను ఎందుకు గెలవను, పాండ్ సార్కు 10 లక్షలు వచ్చినాక నాకు ఎందుకు రావు, 100% వస్తాయి. మీరు చేయాల్సింది చేసుకుంటూ పోతే బీబీ మేడం చెప్తుంటారు కదా వెనకాల డబ్బులు వస్తాయి అని. అట్లా కొన్ని మీటింగ్స్కి వెళ్ళి నేను అందరూ ఏమంటున్నారు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎవరు రావట్లేదు. ఎవరు రాక కాదు, చాలా మంది ఉన్నారు. 140 కోట్ల జనాభాలో జస్ట్ ఉన్నది 5 కోట్ల ప్లస్ మెంబర్స్ మన వెస్టేజ్. ఎందుకంటే క్లారిటీ లేదు, నెట్వర్క్. ఇలాంటి చైన్ సిస్టమ్ మార్కెట్ లో ఎన్నో వచ్చినాయి. పొద్దున విష్ణు సార్ చెప్పాడు, చాలా క్లియర్ క్లారిటీగా చెప్పిండు. అట్లా జైనింగ్ అనగా ఏమంటున్నారు తెలుసా, అదే అంటున్నారు. మనీ సర్క్యులేషన్ బిజినెస్ లో వచ్చినాయి కాబట్టి మన దాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఇది కాదు, ఎంత సంపాదించుకోవాలో, ఎంత నీకు ఏం కావాలో, భూమి మీద మట్టి ఎంత ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి వెస్టేజ్ లా. మనం చేయాల్సిందల్లా అప్లైనర్ ఫాలో అవ్వడమే. మీటింగ్స్కి వెళ్ళండి, క్లారిటీ ఇవ్వండి, తీసుకెళ్ళండి, కూర్చోబెట్టండి, ఏం చెప్పకండి. మొన్న మన లైన్ లో జరిగినవి చాలా ఉన్నాయి. ఎంతమంది అంటే ప్రతి ప్లాట్ఫామ్ లో ఏ టీం తీసుకున్నా
ఇంత మన అన్ని రకాల లీడర్స్ లేరు. మన బెస్ట్ మన పాన్ సార్ కోళ్ళని అన్ని రకాల లీడర్స్ ఉన్నారు. ఎక్కడ సెమినార్ పెట్టినా సక్సెస్ఫుల్ ఎవరికో ఒకరు కనెక్ట్ అవుతారు. అందుకే సెమినార్లకు, వెబినార్లకు, స్టోర్ మీటింగ్లకు దీనికి తీసుకురామని చెప్తున్నారు సార్ వాళ్ళు. మనం చేయాల్సింది కూడా అదే. నేను అట్లా కొంచెం బస్ స్టాండ్ లో పరిచయం అయితే మా అనుకున్న వాళ్ళు వచ్చారు. నేను నిలబడితే ఈరోజు రాలేదు, నిలబడితే వచ్చారు. మీటింగ్ ఏం వేసేది నాతో అవుతుందా, నేను చేయగలుగుతానా, నేను చేయలేనేమో, రన్నా ఏమనుకుంటారో ఒక గోల్ చెప్పినప్పుడు చేయకపోతే ఏమనుకుంటావు. అంటే ఎవరికి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అది. నీ ఎంత చేయాలనుకుంటా అంత చేయి. నీ వెనకాల అప్లైనర్స్ 100% ఉంటారు. మీరు ఏం చేయాలనుకుంటే ఒకసారి అప్లైనర్ అడగండి, నాతోటి అవుతుందా అంటే మీకు అవుతుందా కాదు చేసి చూపిస్తారు వాళ్ళు అప్లైనర్స్. ఫాస్ట్ అప్లైనర్స్ మనం ఎంచుకోవాల్సింది ఫాస్ట్ అప్లైనర్ చూసుకోండి. సక్సెస్ లీడర్ చేయబట్టుకోండి. మనం ఏం కావాలో ముందు డిసైడ్ అయితే 100% దారి చూపిస్తారు వాళ్ళే, తీసుకెళ్తారు వాళ్ళే. నేను సొంతంగా నేను ఏం చేయలేదు. నేను ఒక్క పని చేసిన ఒక 10 రూపాయలు కూడా నేను సంపాదించుకునే పొజిషన్ నాది కాదు. ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డం నా అప్లైనర్స్, నా అండర్ లో ఉన్న టీమ్ లీడర్స్, ఎక్సలెంట్ లీడర్స్ వచ్చారు, నిలబడితేనే వచ్చారు. అది అట్లాంటిది ఈ ప్లాట్ఫామ్ దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఏ జన్మలో ఏ పుణ్యం దొరికింది అనుకుంటున్నా. ప్రతి ఒక్క లీడర్ చెప్పేది ఇంకా కూడా నేను చెప్తున్నాను, ఎవరు కూడా డ్రాప్ అవ్వకండి, నిలబడండి. ఎన్నిసార్లు చెప్పినా. సో మనం అనుకుంటున్నాం కదా, సిద్ధార్థ్ సింగ్ సార్కి ఇవే వచ్చినవి. సిద్ధార్థ్ సింగ్ సారు గౌతమ్ బాల్ సార్ని అడిగిండంట, సార్ నేను ఈ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి. సిద్ధార్థ్ సింగ్ సుభేష్ సారీ అడిగితే ఏం చేయాలంటే మూడే నేను చేసిన బుక్కు పెన్ను పట్టుకొని రెడీగా కూర్చున్నారంట. ఏం చేయాలి సార్, ఏం చేయాలి, నేను ఏం చేస్తే సక్సెస్ అవుతా అంటే ఒకటో మాట నిలబడు, ఒకటే ఆన్సర్. రెండో క్వశ్చన్ ఏం చెప్తాడో అని ఆలోచిస్తున్న లోపు రెండో మాట కూడా నిలబడు. మూడోది ఏం చెప్తానో ఆలోచించడం, నాలుగో మాట కూడా నిలబడు. సిస్టమ్ నిలబడడం ఒకటే చెప్తున్నారు. ఇంకో మనం ఏం చేయాల్సిందంటే మనం మీటింగ్కి వచ్చి క్లారిటీ తీసుకున్నది మనం చెప్పేది ఎవరికి చెప్తాం, నేటివ్ పీపుల్ దగ్గరికి వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెయ్యొచ్చా అని అడుగుతాం. వాళ్ళకి ఏం తెలుసు ఈ ప్లాట్ఫామ్ లో ఏముందో. చెరువు అందరికీ ఒకేలాగా అనిపిస్తుంది, కానీ దిగిన వాళ్ళకు కొంచెం దిగితే కాలు దొరుకుతాయి, ఇంకొంచెం దిగితే చేపలు దొరుకుతాయి, ఇంకొంచెం దిగితే వజ్రాలు దొరుకుతాయి. కానీ దిగంత ఓపిక లేదు. ఈజీ మనీకి అలవాటారు జనాలు. ఇట్లా పోతే అట్లా రావాలి, అట్లా పోతే అట్లా వచ్చి, అట్లా పోతే అట్లే పడిపోతుంది. ముందు సుఖాలకు అలవాటు పడితే కష్టాలు చూడాల్సి వస్తుంది. కష్టాలు ఒక 3 సంవత్సరాలు కష్టపడితే 3 తరాలు తలెత్తుకొని బ్రతకొచ్చు అని చెప్తున్నారు. అట్లాంటి ప్లాట్ఫామ్ ఇది ఉంది. నేను కనెక్ట్ అయింది అన్లిమిటెడ్ మనీకి కనెక్ట్ అయినా, 3 జనరేషన్ నామినీకి కనెక్ట్ అయినా. ఏ జాబ్ లో కానీ, ఏ బిజినెస్ లో కానీ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా 1% మాత్రమే జాబులు ఇవ్వగలుగుతారు. ప్రతి ఒక్క యూత్ తీసుకోవాల్సిన మాట. జూమ్ లో చాలా మంది ఉండొచ్చు యూత్, అందరికీ చెప్తున్నాను, మీరు ఫ్యూచర్ బిజినెస్ ఎంచుకోండి. ఇన్వెస్ట్మెంట్ లేదు, లాస్ లేదు. మీరు పార్ట్ టైం ఇప్పుడు స్టడీ డిస్టర్బ్ చేసుకోని చెప్పట్లేదు, స్టడీ చేసుకుంటూ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మీకు హాలిడే ఉన్నప్పుడు మీ ఫ్రీ టైంలో 2 hours or 3 hours ఎంత చదివినా కానీ జాబులు లేవు. 1% మాత్రమే వస్తాయి, ఏదో ఒకటి వెతుకోవాల్సి వస్తుంది. అలాంటి జాబులు ఉన్న వాళ్ళే ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్కి వస్తున్నారు. మనం వెతుక్కుంటే నిన్న మొన్న పడ్డ కానిస్టేబుల్ జాబులకి 8,000 జాబుకి 8 లక్షల మంది అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో వచ్చేది 8,000 జాబులే కదా, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. ప్రతి ఒక్క డే అండ్ నైట్ సంవత్సరాల కొద్ది Group 1, Group 2, Group 3 అన్ని రాసిరు, ఎవరికి రాలేదు. 5 years నుంచి ట్రైనింగ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా జాబ్ రాలేదు. ఈ రోజు పరిస్థితి ఏంది వాళ్ళది? ఎంత టైం వేస్ట్ అయింది. నేను ముఖ్యంగా చెప్పాల్సింది, మనం ఏదన్నా రిటర్న్ తీసుకుంటాం, తెచ్చుకోగలుగుతాం, కానీ టైం మాత్రం ఒక సెకండ్ కూడా తెలియలేము. టైం ఎంత మనల్ని టైం యూజ్ చేసుకుంటున్నా, టైంను మనం యూజ్ చేసుకున్నాం ఒక్కసారి ఆలోచించండి. టైం ఒక్క సెకండ్, మనం ఒక సెకండ్లలో కోట్లు సంపాదిస్తున్నాం జియో నెట్వర్క్ వాళ్ళు. మనం అట్లాంటి గంటలు ఎన్నో వేస్ట్ చేసాను నా లైఫ్ లో. నేను ఇప్పటికి ఉన్న టైం ఇంకా కూడా వేస్ట్ చేయొద్దని నేను ఎప్పటికప్పుడు నేను అనుకుంటా, వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ అవుతుంది, నాకెందుకు దొరకలేదు ఇంతకంటే ముందు అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న యూత్ చెప్తున్నాను, ఇప్పుడు కనుక పట్టుకుంటే దేనికైనా, ఏ యుద్ధానికైనా, ఏ దానికైనా ఫస్ట్ యూత్ నిలబడితే 100% సక్సెస్ అవుతా అంటారు కదా. తెలంగాణ కూడా యూత్ తోనే వచ్చింది. దీనిలో కూడా యూత్ నిల్లు తీసుకోండి, మీకు మొదటి ఆప్షన్ లాగా పెట్టుకోండి. 10 తర్వాత ఇది పెట్టుకోకండి. ప్రతి దానికి కరోనా చాలా నేర్పింది. ఈ పరిస్థితులు తారుమారైనవి, ఎంతో మంది జాబులు పోయినాయి, బిజినెస్ డల్ అయిపోయినాయి. అట్లాంటివి ఒక రోజు వస్తానే ఎవరు కూడా వేయించుకోలేదు, కానీ వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి రాదని మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. అట్లాంటి కనుక వస్తే పరిస్థితి ఏంది? బండి బాగుండాలి, బండికి స్టెప్నీ ఉండాలి, బండి ఇంజన్ బాగుండాలి, కానీ మన ఇంజన్ గురించి మాట్లాడతలేము, మన స్టెప్నీ గురించి మాట్లాడతలేము,
దాని గురించి ఆలోచించాం. అస్తమానం బండ్లు మనవి అవి కాదు మన ఆయుష్ని పెంచేది, మన విలువను పెంచుతుండొచ్చు బయట. కానీ హెల్త్ బాగుండాలంటే నువ్వు మంచి ఫుడ్ తీసుకోవాలి. మనం ఫ్యామిలీ బాగుండాలంటే సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఉండాలి. ఒక్క జాబ్ వచ్చిందంటే 10, 20, 30, 40, 50, లక్ష కూడా నిన్న మొన్న ఆర్థిక బడ్జెట్ లో ఉన్నప్పుడు చెప్పారు కదా, ₹1,00,000 మినిమం ఒక ఫ్యామిలీకి అవసరం. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. మనం ఎక్కడున్నాం చెప్పండి? ఒక 20-30 వేలకు లక్షనే సరిపోవట్లేదు ఈ రోజులలో. మనం 20-30 వేలలో ఉండనే ఇప్పటికే చాలు, మస్తు ఉంది, మాకు సరిపోతుంది. అదే మనం అనుకుంటున్నాం, ఎన్నో త్యాగం చేస్తున్నాం అక్కడ, మనకున్న కోరికలన్నీ కూడా అణచివేస్తున్నాం అక్కడ. దానికోసమే కదా అవకాశం లేని దగ్గర ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో ఫీల్ అవుతున్నాం. నేను ఇవ్వలేవు, నా ఫ్యామిలీకి ఇవ్వలేకపోతున్నా, నా పిల్లలకి ఇవ్వలేకపోతున్నా అని. ఇక్కడ ఉంది కదా, ఉన్న దగ్గర ఎందుకు నిల్చోలేకపోతున్నారు? ఎవరికి వాళ్ళ క్వశ్చన్ వేసుకోండి. ఎవరు సరే ఇక్కడ సక్సెస్ అయిన లీడర్లో అంతా బయట నుండి వచ్చిన వాళ్ళు కాదు, దేవుని ఊరాన పుట్టిన వాళ్ళు కాదు. పైనుంచి మన ఎంఎస్ఆర్ గురుజీ గారిని తీసుకుంటే అందరు కూడా హార్డ్ వర్క్ చేసి, వాళ్ళకి ఇట్లాంటివి చెక్కులు చూపించుకోవడం లేవు, మీటింగ్లు లేవు, సెమినార్లు లేవు, ఈ ప్రొడక్ట్స్ లేవు, స్టోర్లు కూడా ఇన్ని లేవు. కానీ వాళ్ళు చేసిరు, నిరూపించరు. వాళ్ళు ఒక పూల బాట వేసిరు, అదే బాటలో మనం నడవమని చెప్తున్నారు. మనం నడవడానికి కూడా ఇబ్బంది అంటే మనం వికలాంగులతో సమానం. ఇంకా కూడా చేయలేకపోతే మన ఫ్యామిలీని మనం మోసం చేసుకున్న వాళ్ళం కాదు, మన పిల్లల తరాలకు మోసం చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి అందరూ కూడా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, జస్ట్ 3 సంవత్సరాలు వెస్ట్ సిస్టమ్ తలంచండి, 3 తరాలు తలెత్తుకొని బతకొచ్చు అని చెప్తున్నారు. నువ్వేం చేసావో, ఏం కష్టపడతావో, ఎలా కష్టపడతావో తెలియదు, కానీ నీ ఫ్యామిలీ పేదరికం నీతోటి అంతం కావాలి. గొప్ప మేధావులు చెప్తున్నారు సార్, నెట్వర్క్ ఎంచుకోండి, ఫస్ట్ దానిగా నెట్వర్క్ ఎంచుకోండి అని చెప్తున్నావు. ఇంకా డౌట్లు కాదు, ఇంత క్లారిటీ ఇస్తున్నారు మనకు బిజినెస్ మీటింగ్ గురించి. 100 సంవత్సరాలు పైబడైంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది గైడ్ లైన్స్, ఇచ్చిన 13 పేజెస్ 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది. మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకా కూడా ఆలోచించి కూర్చుంటే టైం పోతుంది. ఆలోచన ఇస్తే ఆశాభంగం అంటారు కదా, ఆలస్యం అమృతం విషం అంటారు. దీంట్లో 100% అవుతుంది. ఈ రోజు కాదు, నేను రేపు చేస్తా, నేను చెప్పిన వాళ్ళు వస్తే చేస్తా, నాకు ఎవరు వినట్లేరు. మనం ఎప్పుడు విన్నాం? మనం ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడు ఒకసారికి వచ్చిరా? రాలే కదా. మీకు వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు? నేనేం చేయాలి అంటే మన శని పోవాలి. కొంచెం వెయిట్ చేయండి, ఎక్కడో ఒకరు పుట్టి ఉంటారు. ఎన్టీఆర్ పాత్ర లేదంట, మేకమేయని తీగలేదు, వెస్టేజ్ లేదు, ఊరు లేదు, ప్రతి ఇంటి కడపకుంది హర్ వెస్టేజ్, గర్ వెస్టేజ్. అట్లాంటి ప్రతి చోట ఉంది. కాకపోతే మనం నిలబడాలి. మనం ఓపిక, తీరిక, కోరిక. నీకు ఓపిక ఎంత ఉందో టెస్ట్ పెడతా అంట దేవుడు. ఆ టెస్ట్ లో కనుక మనం నెగ్గితే 100% విజయం మనదే. ఏ సక్సెస్ అయినా సార్ అంత ఈజీగా ఎవ్వరికి రాలేదు. కష్టాలు రావాలి, అవమానాలు రావాలి, కంటతడి పెట్టాలి, అపనిందలు కావాలి, అప్పుడే కనుక సక్సెస్ వచ్చింది. సక్సెస్ అయిన లీడర్లో ఒక స్టోరీ చదవండి. ప్రతి ఒక్కరికి ఒక పేజీ ఉండాలనుకుంటారు కదా. నేను అనుకుంటున్నాను పెద్దదే అయిండొచ్చు నా డ్రీమ్, కానీ నేను ఒక బుక్ రాసుకోవాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉండాలి, ఒక కామ ఫుల్ స్టాప్ వద్దు. మన పేరు చెప్తే పలానా అంటే ఒక బుక్ రాయాలి, ఒక స్టోరీ రాయాలి. అట్లుండాలి లైఫ్ అంటే. అట్లా మనం సెట్ చేసుకోవచ్చు. లేని దగ్గర మనం చేయలేము. దేవుడు రాసిన కదా రాత అంటారు కదా, దేవుడు కాదు, గౌతమ్ బాల్ సార్ మన చేతుల్లో పెట్టిండు. దేవుడు మన చేతుల్లో మన గౌతమ్ సార్ బాలే సార్ రూపంలో మనకి ఇచ్చిండు. పెన్సిల్ మనదే, ఎరైజర్ మనదే. నువ్వు ఎట్లా డిజైన్ చేసుకుంటావు, నీది, నీ పిల్లల్ని, తలరా, మీ వంశాన్ని మార్చుకోమని చెప్తున్నారు. చిరంజీవి వాళ్ళ నాన్న వరకు తెలియదు. చిరంజీవి మెగాస్టార్ అయిన ఫ్యామిలీ మొత్తం గుర్తిస్తారు. ప్రతి ఒక్కరి చూడండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరు తెలియదు. నాగేశ్వరరావు తండ్రి ఎవరో తెలియదు, కానీ నాగార్జున ఫ్యామిలీ మొత్తం గుర్తింది. వాళ్ళు సెలబ్రిటీలు, వాళ్ళ ఇంట్లో కుక్క కూడా సెలబ్రిటీ. అట్లా మనం క్రియేట్ చేసుకొని మనకు వచ్చింది. ప్రతి ప్లాట్ఫామ్ లో హీరోలు అవుతున్నారు. మనం హీరో నుంచి జీరో చేస్తుంది మన వెస్టేజ్ ప్లాట్ఫామ్. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు, మనం చూస్తున్నాం. మనది ఏం కావాలి ఒకసారి మార్చుకోండి. నేను నిలబడితే, ఇది ఒక సాధారణ గృహిణిగా ఉండి నేను నిలబడితే నా అండర్లో గొప్ప మంచి పొజిషన్ల నుంచి వచ్చారు. అట్లాంటి వాళ్ళు వస్తారని నేను ఊహించలేదు. పోయిన టీం మళ్ళీ వచ్చింది. ఒకసారి పొయ్యి వస్తేనే స్ట్రాంగ్ వస్తుంది. ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తాను. వచ్చింది ఏది కూడా నిలబడదు. ఎంత స్పీడ్ పెరిగితే పొప్పటి చెట్టు కానీ మునగ చెట్టు కానీ అది ఇరిగిపోతుంది. గట్టిగా పెరగాలంటే కొంచెం టైం పడుతుంది. లేట్ అవుతుందంటే అది ఏమన్నా ఏళ్ళు కిందికి పోతున్నాయి అని అర్థం. ఫీల్ కాకండి ఎవ్వరు కూడా. అంత కొడితే మళ్ళీ వస్తుంది. నేను స్లోగా వెళ్ళింది నా టీం. నా వరకు నేను చెప్పుకుంటే, నాకంటే ముందు పోయిన వాళ్ళు కుందేలులాగా పరిగెత్తారు, అక్కడ నిద్రపోతున్నారు. కానీ తాంబేలు లాగానే పోయిందా, తాంబేలు కానీ ఇప్పుడు కుందేలు కంటే స్పీడ్ అయింది. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా.
నా అండర్లో ఇంత మంచి 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 పొజిషన్ లీడర్స్ వచ్చారు కదా అని అట్లా నిలబడితే వస్తారు. ప్రతి ఒక్కరు నేను చెప్పాల్సింది కూడా ఫైనల్ కూడా చెప్తున్నా, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ కూడా నిలబడండి ఒక్కటే మాట. మీరు ఏం చేస్తారని అవసరం, మీటింగ్ వినండి, నేర్చుకోండి, నేర్పియండి. నేర్చుకుంటే 10,000 లిమిట్, నేర్పిస్తే లక్షలు వస్తాయి. లక్ష కాదు లక్షలు వస్తాయి. మనం ఏ ప్లాట్ఫామ్ లో నాకు ఇంత కావాలని మనము గెస్ చేయలేము, ఊహించలేము, అనుకుంటే అవి సాధ్యం కావు. మన తాతలు చెప్పారు కదా, ఉన్న దాంట్లో ముదురుకో, అది గొంగడు ఎంత ఉంటే అంత ముదురుకోవాలరా కాలు అని. గొంగడే పెంచవచ్చు, సైజు మంచాన్ని పెంచవచ్చు, ఏదంటే అది పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఎంత చేసుకుంటా అంత ఉంది. ఒక బస్సులో పరిచయమైన శోభ మేడం తోటి బద్రీ సార్ వచ్చిండు, మహేష్ సార్ వచ్చిండు, డిపార్ట్మెంట్ లో ఒక 30 మెంబర్స్ వచ్చారు. ఇంకా వేరే మేడం తోటి వాళ్ళతోటి పెద్ద టీం వచ్చింది. చౌటుప్పల్ లైన్ లో ముందు పోయింది, ఆ టీం అంతా పోయింది. మా పెద్దదిన కింద చిన్న సంతోష మేడం ఉంటుంది, లావణ్య మేడం కింద సంతోష మేడం, వాళ్ళ కింద రమేష్ సారు, వెంకటేష్ సారు, చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చారు. అబ్బాయి సార్ ఉన్నాడు, జూమ్ లో మాట్లాడే ప్రతి పద్మ మేడం, లక్ష్మి మేడం, కాజా మేడం, ఇంకా వీళ్ళంతా కూడా మంచి మంచి శ్రావణ్ సార్, జంగే సార్, నెలకు 3 లక్షలు తీసుకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు. రైల్వే జాబు మాధవి మల్లేష్ సార్ వాళ్ళు, రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చారు. నిన్న మొన్న స్కూల్ హెడ్ మాస్టర్ కూడా వచ్చిండు. అంటే సారు తీసుకున్న ఇంతకుముందు ఐడి తీసుకున్నా అర్థం కాలేదు, మొన్న 5 మీటింగ్ వచ్చే సార్ కూడా ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. అట్లా ప్రతి ఒక్కరు మనం నిలబడితే ఎక్కడి నుంచి ఎట్లా వస్తారో తెలియదు, ప్రతి ఒక్కరు వస్తారు. బిజినెస్ మ్యాన్ మహేష్ సార్, హోస్టింగ్ తీసుకున్న మహేష్ సార్ నెలకు 1,00,000 పైబడి, 1,50,000 పైబడి. నేను తనకు మార్నింగ్ స్టార్టింగ్ లో చెప్పిన తనకు 1,50,000 ఉంది, నాకు 10,20,000 వచ్చినప్పుడు తను అస్సలు రిసీవ్ చేయలేడు. లైట్ తీసుకుండు, చూస్తా ఉండు, స్టేటస్ చూస్తా ఉన్నాడు. తర్వాత తనే వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యిండు. ఈ రోజు వద్దన్నా తను ఎక్కడ కదలడు. ఆయన సార్ కింద మంచి మంచి లీడర్స్ వచ్చినారు. ఎంత అంటే అంత ఫుల్ టైం చేసే లీడర్లు వచ్చారు. బాలరాజ్ సార్ కానీ, ప్రకాష్ సార్ కానీ, కోటి సార్ కానీ, సంగీత, మోహన సంగీత. స్టడీ వదిలేసి నాకు టైం వేస్ట్ అవుతుంది, నేను ఆ టైం నేను మా ఫ్రెండ్స్ అంతా ఫైల్స్ పట్టుకుని వెళ్తే నేను కార్లో వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వాలని గోల్తో పనిచేస్తుంది అమ్మాయి. అట్లా ఒక్కొక్క లైన్ లో తీసుకుంటే ఒక్కొక్క మంచి మంచి పొజిషన్లని మంచి వాళ్ళ లైఫ్ వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. నువ్వు చదువుకున్నావా, ఇంటర్వ్యూలు ఉన్నాయా, ఇంకేం లేవు కదా ఇందులో. నీకు ఆకలి ఎంత ఉంది, నీ టైం నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అదొక్కటే అడుగుతుంది వెస్టేజ్ సిస్టమ్. దానికి మనం ఎంత ఇచ్చుకుంటే అంత ఉంది, ఎంత తీసుకోవాలనుకుంటే అంత ఉంది. మనం కావాల్సింది చేయాల్సింది ఒకటి మన అప్లైన. నేను ఈ రోజు నిలబడడానికి బీబీ మేడం ఏం చెప్తా చేసిన, నాకు స్టార్టింగ్ లో ఏం తెలియదు వాస్తవానికి. నాకు ఇష్టం, అందుకనే ఒక మట్టి ముద్ద, నేను వాస్తవం చెప్పండి, ఒక మట్టి ముద్దలాగా ఉన్నదాన్ని ఆకారం ఇచ్చి జీవం పోసిరు. పాన్ సార్ ఇప్పటి కూడా నా మిస్టేక్ అయినప్పుడు తిడతాడు, అది అందరికి తెలుసు. మీ రిలేషన్ అయి ఉండి ఎందుకు తిడుతుండ్రు అంటారు, కానీ నా గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుండు కాబట్టి, సక్సెస్ కావాలనుకుంటున్నాడు కాబట్టి నన్ను తిడుతున్నాడు. అంటే ఇంకా నేను ఏదో మార్చుకోవాలి, ఇంకా తను ఎక్స్పెక్ట్ చేసి నాలో ఇంకా రాలేదు, ఆన్సర్ లేదు అని తను అంటున్నాడు. నేను అది పాజిటివ్ తీసుకుంటా, ప్రతిది కూడా పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ బిజినెస్ ఎట్లాంటి వాళ్ళతో సోపర్ చేస్తే అట్లాంటి మైండ్ సెట్ వస్తూ అంటారు కదా. తాగుబోతలు ఎవరైతే 4 రోజులు తాగుబోతలు అవుతాం, తిరుగుబోతలు ఎవరైతే తిరుగుబోతలు అవుతాం. బిజినెస్ మ్యాన్ ఎవరైతే బిజినెస్ మైండ్ సెట్ వస్తుంది. నెగిటివ్కి ఎక్కువనంట పవర్. స్టోరీ చెప్తుంటారు కదా, ఊకే సూసైడ్ చేసుకుంటారు అనుకొని చెరువు దగ్గర ఒక అందరూ వచ్చి సూసైడ్ చేసుకుంటారు కదా, నాకే ఎక్కువ బదులు ఒక పోలీస్ కానిస్టేబుల్ పెట్టారు అక్కడ. ఆ పోలీస్ కానిస్టేబుల్ దగ్గరికి ఇంకొక అతను వచ్చిండు, అరే ఏంద్ర నువ్వు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలి, చావకుండా చూడాలని వాళ్ళది. అందుకే ఆ సార్ని పెట్టిరు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు బాధ అంతా చెప్పుకునేసరికి ఆయనకి ఇంకా పెద్దదైపోయి ఇద్దరు కలిసి చెరువులు దూకారు. అంత నెగిటివ్ కి పవర్ ఎక్కువ, అంతగానే ఎక్కువ ఉంటది. నెగిటివ్ కి దూరంగా ఉండండి. మీరు ఎవరైతే సక్సెస్ అయిన లీడర్లు ఉన్నారో వాళ్ళని పట్టుకోండి, ఓకేనా. నెగిటివ్ పీపుల్ వదిలేయండి. మీరు కనుక కరెక్ట్ ఫోకస్ చేస్తే వాళ్ళకి ఇచ్చే టైం మన దగ్గర లేదు వాస్తవానికి. పాజిటివ్ అది ఒక్కటే తీసుకోండి. ఇంకా ఏం కావాలి, మనలో ఏందో మార్పు ఉందో. నిన్న మొన్న మా సార్ వాళ్ళని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఏముందో చెప్పండి మేడం, ఇంకేముందో చెప్పండి మేడం, బీ మేడం అడుగుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉంది అంటే, ఇంకా వాళ్ళు పర్ఫెక్ట్ లీడర్స్ వాళ్ళు అయినా కానీ ఇంకేదో ఉంది నాలో లోపం అనుకుంటున్న వాళ్ళు. అది కావాలి మనకు కూడా కావాల్సింది. నేను ఎప్పుడు సెట్ అవ్వాలి, నాలో ఇంకేముందో చెప్తే వాళ్ళు 100% సెట్ అయిపోతారు. మనం చూపిస్తే వేరేలాగా అనుకుంటారు. తన నుంచే వచ్చింది కదా ఆన్సర్, 100% ఉంటది. ఇంకొకటి మనకి బయట హెల్త్ లేదు, ఆరోగ్యం ఉన్న దగ్గర ఆదాయం లేదు, ఆదాయం ఉన్న దగ్గర ఆదాయం లేదు. అన్నీ ఒకే చోట ఉన్నవి. నీకేం కావాలి, ఇల్లు కావాలా ఇందులోనే ఉంది, కారు కావాలా వెస్టోర్లోనే ఉంది, ఫారెన్ ట్రిప్పులు కావాలా ఇందులోనే ఉంది. ఇంకా మొన్న ఒకటి స్టోరీ చెప్పిన కదా, నాకు అంత క్లారిటీగా అప్పుడు చెప్పనీకి రాలేదు. ఒక పేద కుటుంబం ఉంది, తల్లికి కళ్ళు లేవు,
భార్యకు పిల్లలు లేరు, వాళ్ళకి సంతానం లేదు, కట్టిక దరిద్రులు వాళ్ళు. దేవుని ఒక వరం అడుగుతా ఉన్నాడు, పూజ చేస్తా ఉన్నాడు, దేవుడా ఒక్క వరం నాకు ఇవ్వు, ఒక్క వరం నాకు ఇవ్వని చాలా బాగా చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమే ఒకటే ఒక వరం తీర్చుకున్నాడు. అందులో ఏం వరం అడగాలి? అమ్మ కళ్ళు అడిగిననుకో నాకు పిల్లలు లేరు, మరి పిల్లలు అడిగిననుకో కళ్ళు రావు, మళ్ళీ ఈ రెండు వద్దని సంపద అడిగిననుకో ఈ రెండు రావు. నాకు ఏం కావాలి అని ఒక తటస్థపడి ఆయన ఆలోచించి ఒకటి అడిగిండు. ఒకటే క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్లు ఒకటే ఆన్సర్ ఉండాలి. నా కొడుకు బంగారు తోటలు ఓగంగా మా అమ్మ చూడాలి అంటే వెస్టేజ్ లో కూడా అన్ని ఉన్నాయి. నీ కోరిక ఒకటి ఏంటంటే వెస్టేజ్, అది ఎంచుకుంటే చాలు, ఎన్నంటే అన్ని వస్తాయి. అంత ఉంది కదా, అన్ని ఒకటే టైం వచ్చేస్తాయి. ఈ కారు కానీ, ఇల్లు కానీ, లగ్జరీ లైఫ్ కానీ ప్రతి ఒక్కటి ఇందులోనే ఉంది. మనం కోరుకోవాల్సింది ఏంటంటే దేవుడు ప్రత్యక్షమైంది కాబట్టి చెప్తున్నాను, నేను వెస్టేజ్ ఒకటే కోరుకున్నా, అందుకే అన్ని వచ్చినాయి. మీరు కూడా చేయాల్సింది ఒకటి వెస్టేజ్ కోరుకోండి, వెస్టేజ్ సిస్టమ్ నమ్మండి, దాన్ని ఫాలో కండి. దానికోసమే దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా. నేను నా తపస్సుకు మెచ్చిండో, నా పూజకు మెచ్చిండో, మా నాన్న చేసిన పుణ్యానికి మెచ్చిండో నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మనం చేయాల్సింది కొన్ని మార్చుకోవాలి. నేను మస్తు చేస్తున్నా, మస్తు ఏం చేస్తున్నావు, ఇంట్లో కూర్చుంటే మస్తు చేస్తాను. నీవు ఇంట్లో కూర్చొని నీకు కాల్ టైంలో అన్ని పనులు అయిపోయినాక లాస్ట్ పెట్టుకొని నేను మస్తు చేస్తాను. ముగ్గురు చేస్తాం, మళ్ళీ సీరియల్ టైం అవుతుంది, సీరియల్ చూస్తాం. ఫోన్ అక్కల్లో అమ్మలో ఫోన్లు చేస్తారు, ఫోన్లు మాట్లాడతాం. అది మస్తు కాదు. నీ వెస్టేజ్ ఫస్ట్ పెట్టుకోండి. అక్కని స్టార్ట్ చేస్తే అది ఎక్కడికి పోవాలో అది పోతుంది. మీ పని 1 గంట పెడతావా, 2 గంటలు పెడతావా, 3 గంటలు పెడతావా, ముందు ఇది చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఏ పని చేసుకుంటే అది చేసుకోండి. అవి చేయకుండా లాస్ట్కి అన్ని పనులు అయిపోయిన తర్వాత అందరితో ముచ్చట్లు అయిపోయినాక ఫ్రీ టైం ఎక్కడ ఉంటుంది, ఇంకా అయిపోతుంది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఇది చేసుకుంటే మస్తు చేస్తున్నావు అంటారు. ఇది కాదు మస్తు. 2 పడవల మీద ప్రయాణం జరగదు. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. మీరు ఫుల్ ఫోకస్ గా వెస్టేజ్ చేయండి. పార్ట్ టైం అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఇక మా లేడీస్ ఉన్నారు కదా, అంత ఫుల్ టైం చేస్తున్నాం అంటారు, ఒక మీటింగ్ కూడా అటెండ్ అవ్వరు. నెలలో ఒక మీటింగ్ అడితే రాదు. పిల్లల స్కూల్లో జాయిన్ చేసినాం, మనకి ఏం వస్తుంది? జాయిన్ చేసినా నేను ₹1,00,000 ఫీజు కాదు, మీరు అడుగుతున్న 1,00,000 కదా, నేను 2 లక్షలు కడతా. నేను మా అబ్బాయిని స్కూల్కి పంపను అంటే ఇంటి దగ్గరనే ఉంచుకో, చదువు రాదు. ఏ ఫీజు లేకుండా మనకు మీటింగ్స్ ఇన్ని అవుతున్నాయి. ఫ్రీగా మారండి అండి. ఇంకా కూడా మనం ఇంకా మారకపోతే మనలో మనం మోసం చేసుకున్న వాళ్ళమే చేసుకుంటున్నాం కూడా. లేడీస్కి ముఖ్యంగా చెప్తున్నాను, చాలా టైం ఉంటుంది లేడీస్కి. నేను కూడా హౌస్ వైఫ్ కాబట్టి చెప్తున్నా, హౌస్ వైఫ్స్కి అయితే ఇంకా చాలా ఉంటుంది. కొంచెం జాబ్ చేసే వాళ్ళకు ఉంటుండొచ్చు, కొన్ని ఖర్చు బడ్జెట్ లెక్కలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఇక్కడ సార్లు వచ్చేంత వరకు అక్కడ కంటిన్యూ చేయండి. మీకు ఎప్పుడైతే చేయాలనుకుంటే అప్పుడు వదిలేయండి. కానీ మళ్ళీ ఇది ఏం చేయకుండా వస్తా అనుకుంటే మాత్రం వేస్ట్, రాదు. చేయాలి, రావాల్సినవి వస్తాయి. అది ఒక్కటి మనం ఇదా అదా అని ఎంచుకుంటే 2 పడవల మీద ప్రయాణం కాదు. ఫస్ట్ కొన్ని కష్టాలు వస్తాయి, దాన్ని తట్టుకొని నిలబడండి. ఏది రాకుండా హ్యాపీగా ఉంటా నేను నా సక్సెస్ రావాలంటే కాళ్ళ ముందుకు రాదు. మనం కొన్ని త్యాగాలు చేయాలి. కొన్ని రోజులు నేను ఎటు పోకుండా ఉన్నా కాబట్టి 1 సంవత్సరం పాటు ఎటు వెళ్ళలేదు 1,00,000 రావడం కోసం. కొన్ని ఫంక్షన్లు త్యాగం చేసినాం, కొన్ని చేస్తేనే ఈ 1,00,000 కొట్టిన. ఆ 1,00,000 కావాలనుకుంటే కొన్ని లక్షణాలు మారాలి, నీకు అర్హత ఉండాలి అని చెప్పిండు ఎంఎస్ఆర్ గురూజీ గారు మాకు. అమ్మ 1,00,000 వస్తలేదు సార్, ఇంకెప్పుడు వస్తుంది అంటే అమ్మ మా 1,00,000 కొట్టాలంటే లక్షణాలు మారాలిరా, ఇంకా మార్చుకోండి మీరు, ఇంకా మీ తప్పులు ఉన్నాయి, నేను డైరెక్ట్ చెప్పను, మీరు తెలుసుకోవాలి అని చెప్పిండు. అవి తెలుస్తుందా లేదు? 100% మనకు తెలుస్తుంది, కానీ మనం బయటికి ఇది నేను పర్ఫెక్ట్ ఉన్నా అనుకోండి. ఎప్పుడైతే నాది మిస్టేక్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అది. ఓకేనా? అది చేయండి. ఫాస్ట్ మైండ్ సెట్ తెచ్చుకోండి. గోల్ ఉండాలి, పర్పస్ ఉండాలి. అది నా పర్పస్ ఏంటంటే నా కొడుకు కోటీశ్వర జాబితాలో ఉండాలి. అది లాంగ్ టైం అయి ఉండొచ్చు, కానీ ఇప్పటికి నేను 33 లక్షలు తీసుకున్నా వెస్టేజ్ త్రోలా. మా పాప బర్త్డేకి ఒక ప్లాట్ ఇచ్చిన 33 లక్షలు పెట్టి. మరి అట్లాంటి అవకాశం బయట ఉందా? నేను ఇంత వెస్టేజ్కి రాకముందుకు నాకు 0 ఇన్కమ్, అస్సలు డబ్బులు లేవు. నేను మా పిల్లలకి ఏమన్నా స్నాక్స్ ఇప్పడానికి నా దగ్గర లేవు. అట్లాంటి పొజిషన్ నిలబడితే ఎక్కడికో వెళ్ళిపోయింది. అట్లా నేను ఒక 75 మందికి నా అండర్లో చెక్కులు ఇప్పించుకుంటూ నేను తీసుకుంటున్నాను. అంటే నేనేం కాదు, నాది కాదు ఈ గొప్పతనం అంతా వెస్టేజ్ ప్లాట్ఫామ్ది. అట్లాంటి ప్లాట్ఫామ్ మనం అందరం వచ్చినాం. మనకే దిక్కు లేదు, దిక్కు దిశ లేనప్పుడు
మనకు వచ్చిన అవకాశం నలుగురు షేర్ చేయొచ్చు కదా. ఎంతమంది కంటే అంతమంది కొంచెం జాబ్ చెప్పినా కదా, జాబ్ అయితే ఎంతమందికి ఎంత ఉందో అంతే వస్తుంది. కానీ ఇలా ఎవరు కష్టపడతారో, ఎవరు డబ్బు కావాలని ఆకలితో ఉన్నారో వాళ్ళు ఎంతమంది సక్సెస్ కావచ్చు. లక్షలు కాదు, కోట్లల్లో ఉంది. ఎంతమంది వస్తే అంతమందికి అవకాశం ఉంది. కాకపోతే నువ్వు 1 సంవత్సరం కష్టపడు. కష్టం అంటే ఏంటి? మనకు రాకపోవడం అది ఒకటే. ఈజీ తీసుకోండి. భారం అనుకుంటే బరువు అవుతుంది, బాధ్యత అనుకుంటే అది అల్కా అవుతుంది. మొయ్యాలనిపిస్తుంది, దింపేయాలనిపించదు. భారం అనుకున్నప్పుడు దింపేయాలనిపిస్తుంది బరువుని. బరువుగా చూస్తాం కాబట్టి. బాధ్యత అనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ముందుకు ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. పాజిటివ్ అప్లైనర్స్ ఉన్నారు సార్. నేను బీబీ మనతో జర్నీ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నాది. పొద్దున మేడం మాట్లాడినా కానీ చాలా హ్యాపీగా, ఎంత ఉన్నా కానీ రిలాక్స్ అయిపోతాం. అప్లైనర్ తోటి అంత అండర్స్టాండింగ్ లో ఉండాలి. ఏ అప్లైనర్ అయినా పర్లేదు, మీకు పాజిటివ్ అప్లైనర్ తోటి రోడ్ టచ్ లో ఉండండి. మీకు ఎనర్జీ బూస్ట్ ఇస్తారు వాళ్ళు. మీరు అదే వదిలేస్తారు పక్కన వాళ్ళతోటి. ఆగి నాతోటి అవుతుంది అంటావా, మీరు చేస్తే నాకు వస్తుంది, మీరు చేయర్రి, మీరు మీటింగ్కి వస్తలేరు, అది కాదు. నువ్వు మీటింగ్ రా ఫస్ట్. నువ్వు నేర్చుకో ఫస్ట్. కిందల తప్పు, వాళ్ళు షాపింగ్ చేయలేక నేను కాలేదు, వాళ్ళు ఈ నెల చేస్తే నేను అయిపోతుండే, ఇది అస్సలు కాదు. నువ్వే చేయాలి ఏదైనా. కర్త కర్మ క్రియ, మనస వాచ కర్మన అన్ని కూడా త్రికరణ శుద్ధితో చేస్తే 100% సక్సెస్ వచ్చి మన కాళ్ళ ముందు నిలబడతా అని చెప్తారు కదా, మన ఇంటి డోర్ కొడుతుంది. ఎక్కడో జీవితాలు సార్, ఎక్కడో తారుమార అయిన ఆయన అంటారు చూసిరా, అట్లా ఉంది. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ప్లాట్ఫామ్కి వచ్చినందుకు. నాకు పెద్ద ఫ్యామిలీని ఇచ్చిండు దేవుడు. మంచి లీడర్స్, కమిటెడ్ లీడర్స్, మంచి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్, అన్న చెల్లెల్లాగా అంత బాగుంటది. ఎంత హ్యాపీగా ఉంటది. ఒక్కసారి కూడా నర్వస్ అనే మాట రాదు. మా టీం మెంబర్స్ మాట్లాడితే అంత ఎనర్జీ వస్తుంది, ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుంది. అరే ఈ రోజు బాగుంది, ఈ రోజు నర్వస్ అయినా ఎందుకు అని అనిపించదు అసలు. ఎవరితో ప్రతి ఒక్క లీడర్ కూడా పాజిటివ్ లీడర్స్ ఉన్నారు నా దగ్గర, నా టీంలో. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇట్లాగే అంత కలిసి ఇంకా మన జర్నీ కోటీశ్వర జాబ్లతో వచ్చేంత వరకు కూడా మంచి కలిసి ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. విడిపోయిన ద్రాక్షకు అని చెప్తారు కదా సారు, మనం ఎంఎస్ఆర్ గురూజీ గారు చెప్తాడు, 20 రూపాయల కేజీ. కలిసి ఉన్న ద్రాక్షకు 100, 150 ఉంటది. మనం కూడా కలిసి చేసుకుందాం. ఇగోలు అన్ని పక్కకెట్టి, ఇగోలు ఏం లేవు కానీ రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అవన్నీ ఇగో ఫస్ట్ వెస్టేజ్ ఐటీ తీసుకొని ఇగోని తీసి మీరు మూట కట్టి పైనేయండి. కొత్తలో చెప్తున్నాను, నేను చాలా చదువుకున్నాను, నాకు చాలా టాలెంట్ ఉంది. వెస్టేజ్ ఇస్తాను, మీరు కొత్త. మీకంటే చదువు లేని వాళ్ళు, నేను ఫస్ట్ స్టార్టింగ్ అట్లా నా డిగ్రీ క్వాలిఫికేషన్ బీ మేడం 2nd క్లాసే కదా, నేను తోపని అనుకున్నా. కానీ నేను అనుకున్న రోజు 0నే ఉంది నాది అక్కడ. ఎప్పుడైతే మేడం చెప్పింది నేను ఫాలో అయినో అప్పుడే స్టార్ట్ అయింది, మూవ్ అయింది నా టీం. ఓకేనా, నా బిజినెస్ కూడా మూవ్ అయింది. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఈ ప్లాట్ఫామ్ మనకు కొత్త కాబట్టి 0 వాళ్ళ నుంచే నేర్చుకోవాలి, వర్ణమాల నుంచే నేర్చుకోవాలి. అందుకే కొంచెం బయటికి వేసి అవన్నీ ఏమున్నాయో అవతల ఏ డ్యూటీ చేసినా అంటారు కదా, డోర్ అవతలనే ఉండాలి, ఇంట్లో వరకు తీయవద్దని. ఇది కూడా వెస్టేజ్ ప్లాట్ఫామ్ తేకుండా ఇందులోనే ఇమిడిపోయేటట్టు ఉండి అవన్నీ బయట వదిలేసుకొని, మీ టాలెంట్ నేను కాదనట్లేను కానీ ఈ సిస్టమ్ కొత్త అంటున్నా, అది నేర్చుకోండి. కొంచెం మనకి ఏం కావాలనో ఒకసారి ఫిక్స్ అవ్వండి. 20,000 అనుకుంటే 20 వచ్చింది, 50 అనుకుంటే 50 వచ్చింది. నాకు ఫస్ట్ వచ్చింది 11 రూపాయలు. 11 రూపాయలు వచ్చినప్పుడు నేను బిలీవ్ చేసిన, నేను ఏం చేస్తా 11 రూపాయలు సంపాదిస్తా అని. ఆ 11 రూపాయలు ఇప్పుడు లక్షలు అయినాయి, లక్షలు వస్తాయి. నేను అనుకుంటాను, ఏ డ్రీమ్ చేస్తే అది యూనివర్సల్ కనెక్ట్ అవుతుందంట. నేను ఎక్కడి నుంచో దేవుడు నాకు అందియకపోతే లీడర్ అనుకున్నా. ప్రతి లైన్ మంచి లీడర్లు వచ్చారు. ఇప్పుడు లెక్క పెట్టలేదంత మంది లీడర్లు ఉన్నారు. ఎంత అంటే ఎంత, చాలా బాగుంది. అదే యూనివర్సల్ కనెక్ట్ అవుతుందంట. ఫాస్ట్ నాకేం కావాలో అదిగా అనుకోండి. ఫస్ట్ వచ్చినప్పుడు 11 రూపాయలు అనుకున్నప్పుడు ఒక 20,000 వస్తే చాలా అనుకున్నా, 20 వచ్చింది. 50 అనుకున్నా. మనిషి ఆశాజీవి, లేని దగ్గర ఏమో ఆశపడతలేము, ఉంది కాబట్టి అనుకుంటున్నాము. 1,00,000 అని పెట్టుకోమన్నారు, 1,00,000 పెట్టుకున్నా, 1,00,000 వచ్చింది. 1,00,000 తర్వాత నా హైయెస్ట్ ఇన్కమ్ 1,84,000. అది చెప్పుకోవడానికి కూడా నాకు దీనికి నాకు అర్హత ఉందా అనిపిస్తుంది. కానీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఉంది. డిసెంబర్ గోల్ అనుకుంటున్నా ఈజీగా 5 లక్షలు ఉంటది. ఇప్పుడు ఈ మంత్ జరిగిన నా బిజినెస్ చూస్తే 5 కదా, పైన కూడా పెట్టుకోవచ్చు నేను. అంత బాగుంది బిజినెస్, అంత కమిటెడ్ లీడర్స్. ఇది మెయిన్ గా ఎందుకు ఇంత అయిందంటే, అది కూడా చెప్తున్నా, అప్లైనర్స్ కి చెందుతుంది ఇది. సెమినార్లు సక్సెస్ఫుల్, శ్రీశైలం టూర్ సక్సెస్ఫుల్, మనకు ఎట్లాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇంకో మేడం మొన్ననే అన్నది,
ఇంకొకరు కూడా వాళ్ళకు సర్ప్రైజ్ ఇద్దాం మేడం అని చెప్పింది. 100% ఉంటది, అన్ని కూడా జరుగుతాయి మన ప్లాట్ఫామ్ లో. ఓకేనా? ఏ మీటింగ్ ఎంచుకున్నా, ఏ సెమినార్ ఎంచుకున్నా, అన్ని కేటగిరీస్ లీడర్స్ ఉన్నారు ఇందులోనే. ఏ ఒక్కరికి అందరికి కనెక్ట్ అవుతారు. ఇది మనం మన టీంను పెట్టుకొని బీబీ మేడం చూసి పాన్సార్ని చూసి, ఐ మీన్ పాన్సార్ అందరికి వస్తారు కానీ అట్లా ఆల్ ఎగ్జాంపుల్ తీసుకొని స్టూడెంట్ మనీషాని తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని బయట టీంలో ఇంకా డెవలప్ అవుతున్నాయి. మన టీంలో ఉన్న మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు అట్లాంటివి? అందుకని మీటింగ్స్ సెమినార్లు మన బూట్ క్యాంపులు, మార్నింగ్ జూమ్, ఈవినింగ్ జూమ్, ఇంకా ఎక్సలెంట్, ఫుల్ సబ్జెక్ట్, ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. మాకు మీటింగ్ అందుబాటులో లేవు అనుకున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీటింగ్ అటెండ్ కండి. మార్నింగ్ ఈవినింగ్ అటెండ్ కండి. అప్పుడైతే ఇంట్లోనే ఉంటాం కదా, ఆ మీటింగ్ అటెండ్ కండి. ఏం కావాలో అది సబ్జెక్ట్ అంతా క్లారిటీగా ఏమంటే ఇప్పి నోట్లో పెడుతున్నారు, అంత అంత బాగా చెప్తున్నారు. ఆ మీటింగ్ అటెండ్ కండి. దాందే సక్సెస్ అంటున్నాను నేను. ఈ రోజు ఇంత టీం గ్రోత్ అవ్వడం కూడా ఈ మీటింగ్సే. చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మన మంత్ ఎండింగ్ కాబట్టి తక్కువనే వచ్చిన జనాలు, 1000 ఫుల్ కావాల్సింది. అందరూ కూడా స్టోర్లలోనే ఉన్నారు. కొత్తలను ప్రమోట్ చేసుకోండి, కొత్తలను తీసుకురండి. మన గుంటల నీళ్ళలాగా పాత నీళ్ళే ఉంటే అవి మురుకు పడతాయి. కొంచెం పారుతున్న దానిలాగా వెళ్ళాలి. ఎప్పుడు కూడా మీరు నదిని అబ్జర్వ్ చేయండి, ముందుకి కానీ వెనక ఉండదు, వెనక చూపే ఉండదు. ఒక నది ప్రవాహం లాగా ప్రవహించాలి. ఒక వ్యక్తి అనుకున్నప్పుడు వెనక మళ్ళీ చూడొద్దు. నాకు ఏమవుతుంది, నాకు వస్తుందా రాదా, నేను ఎంత దూరం నడిచినా, ఇది కాదు. నీ గమ్యం ఎంత దూరం ఉందో అది వెతుక్కోండి. నదిలాగా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. ఒక చెట్టు వస్తే కనుక చెట్టును దొబ్బేసుకుంటూ పోతుంది. చిన్న చిన్న రాళ్ళు వస్తే రాళ్ళను తీసేసుకుంటూ పొలిచుకుంటూ పోతుంది. మనం కూడా చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న నెగిటివ్ పీపుల్స్ తగిలినప్పుడు అక్కడక్కడ తగులుతుంటారు, తగలరాని కాదు, అవన్నీ పక్కకు నెట్టుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అదొక్కటి తీసుకోండి. మనకేం కావాలో గది గోల్ క్లియర్ పెట్టుకోండి. నది ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. అక్కడి వరకు మనం ఎక్కడ కలవాలి? కోటీశ్వర జాబితాలో కలవాలి. అక్కడ వరకు మీ ప్రయాణం ఆపొద్దు. పట్టుకున్న అప్పులైన చేతిని వదలొద్దు. సరే, తనకు ఏదో మంచో చెడో జరిగే వాళ్ళు డ్రాప్ అయ్యారు, పైన అప్లైన్ ఉన్న తన పట్టుకోండి. ఒక అవకాశం ఇచ్చిండు, దేవునితో సమానం. వెస్టేజ్ ప్లాట్ఫామ్ అవకాశం ఇచ్చిన వాళ్ళు దేవుడితో సమానం సార్. కానీ అది నిరూపించుకోవాల్సింది, కష్టపడాల్సింది, నిలబెట్టాల్సింది మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరు అది పట్టుకొని నిలబెట్టి అప్లైనర్ పేరు నిలబెట్టండి. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. నా అప్లైనర్ నా తోపు, ఏముందో కాదు, నాకు అవకాశం ఇచ్చారు, అదొకటే. వాళ్ళు బిజినెస్ లో ఉన్నా లేకపోయినా మీరు కనుక నిలబడి తన పేరు గుర్తు చేస్తే ఎక్కడున్నా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రోజు నా పేరు చెప్పుకుంటే నాకు ఈ జన్మ జాలరా అనిపిస్తుంది, అంత హ్యాపీగా ఉంది. అట్లాంటి అవకాశం నాకు పాన్సార్ అందుకుని చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నా. పాన్సార్ రుణం అయితే తీరలేంది, నేను ఏమి కూడా ఇచ్చుకున్నా తీర్చుకోలేను. అంత మంచి మీ అప్లైనర్స్ కూడా ఎవరో ఒకరు అప్లైనర్ ఉంటారు. అప్లైనర్ రోజు సార్ గుర్తు చేసుకొని బయటికి వెళ్ళండి సార్. తన పేరు ఎక్కడ పెట్టాలి, నా ఫ్యామిలీని ఎక్కడ పెట్టాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి.